హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. అండి నాకు ఫస్ట్ ఒక మ్యారేజ్ అయిందండి. అతను కొంచెం పట్టించుకోవడం అంటే కొంచెం శాడిస్ట్ టైప్ సార్. అయినా తాగడం అలా చేయడం అనుమానం చాలా ఎక్కువ అండి. అదేనమ్మా. ఒక పాప ఉందండి. పెళ్ళైన ఒక 1 year లో నాకు ఒక పాప పుట్టిందండి. ఆ పెద్ద మనుషుల పంచాయతీలు అవి ఇవి చాలానే జరిగాయి సార్. ఎన్ని జరిగినా అతను మారపోయేసరికి ఇంకా లీగల్ గా వెళ్ళి డైవర్స్ మ్యూచువల్ డైవర్స్ కింద తీసుకున్నాం సార్. డైవర్స్ తీసేసుకున్నారు. ఓకేనమ్మా. తీసుకున్నామండి. ఒక పాపని నన్ను పాపకి నాకు ఇమ్మని ఏమైనా పిల్ల భవిష్యత్తు ఉండాలి కదా అని అడిగితే సార్ మా దగ్గర ఏమీ లేదు, కావాలంటే మీరే రండి పాపని మాకు ఇచ్చేయండి అని అడిగారు సార్ వాళ్ళు. అడిగితే నేను అన్నాను, నేను దగ్గర ఉండగా పాప పుట్టిన దగ్గర నుండి 1 year ఉన్నామేమో అండి కలిసి. ఆ 1 year లో కూడా పాపని చూసింది కనీసం ఏమీ లేదు సార్. చంపడానికి కూడా ప్రయత్నాలు చేశారండి ఆయన. చంపడానికి కూడా నన్ను పాపని కూడానండి. అంటే ఖాళీగా ఉంటున్నారని చెప్పేసి మా నాన్నగారు కోల్డ్ ఫార్మ్స్ లో అవి తీసుకెళ్తే అందులో పాయిజన్స్ కోళ్ళకి పెట్టేవి అవి అని చెప్పేసి నా నోట్లో అది పోసేసారండి. అది ఇలా పాప పుట్టింది ఆడపిల్ల అని చెప్పేసి. సరే, విడాకులైతే అయిపోయింది కదమ్మా. అయిపోయింది సార్. అది తీసుకొచ్చాక 6 years అమ్మ వాళ్ళ ఇంట్లోనే నేను ఏదో చదువుకున్నానండి. కొంచెం ఏదో చిన్న చిన్నగా జాబ్ చేసుకుంటూ పాప నేను అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నామండి. అవునమ్మా, అవునమ్మా. మళ్ళీ వద్దు అంటే మేము ఎన్నాళ్ళు ఉంటాము పెద్దవాళ్ళు అని చెప్పేసి మళ్ళీ పెద్దవాళ్ళు చూసి సెకండ్ మ్యారేజ్ చేశారు సార్. చేశారు సార్. వాళ్ళు అతనికి భార్య సూసైడ్ చేసుకున్నారు సార్. ఓకే. అతనికి ఒక పాప బాబునండి. పాప బాబు. నేను వెళ్ళేసరికి వాళ్ళు 6th ఒకళ్ళు 7th ఒకళ్ళు చదువుతున్నారు సార్. చదువుతుంటే ఇంకా వెళ్ళాక వాళ్ళంతటా వాళ్ళే మా రిలేటివ్స్ ద్వారాగా వచ్చారండి. వచ్చి ఇంకా ఈ క్షణం నుంచి అన్ని మేమే చూసుకుంటాము, ఇంకా మీకేమీ ఇబ్బంది పడొద్దు, పాప ఎంతవరకు చదువుతుందో అన్ని మేమే చదివిస్తామని చెప్పారు సార్. అర్థమైందమ్మా. అన్ని అయ్యాక మ్యారేజ్ అయింది సార్. ఇంకా వాళ్ళని మంచి చెట్లు ఇంకా ఎవరు లేరండి, అన్ని నేనే చూసుకున్నాను. అత్తయ్య గారు ఉన్నారు, ఒక 5 years అలా ఉన్నారండి. ఆవిడకి కూడా అన్ని నేనే చూసుకున్నాను సార్. అయినండి పిల్లల కోసమే చేసుకున్నాను, పిల్లల కోసమే అని చెప్పేసి ఇంకా ప్రతి చిన్న విషయానికి వాళ్ళు ఏది చెప్తే అది సార్. ఇంకా అసలు ఇంట్లో అసలు ఇక మంచి అలా కాదు. ఇప్పుడు పాపకి చదివిస్తానని చెప్పారు సార్. అది ఫీజు కట్టాలంటే ఇప్పటి నుంచి అడిగితే 1 year కి ఒక 6 months కి అలా ఎప్పటికో కట్టివ్వరు సార్. మీ ఇద్దరికి పిల్లలు లేరమ్మా? మీ ఇద్దరి మధ్యన పిల్లలు లేరా? ఆయన ఆపరేషన్ ఉండగానే పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించేసుకున్నారు. ఏం చేస్తూ ఉంటారమ్మా అతను? డ్రైవింగ్ సార్. మీ ఇద్దరి మధ్యన వయసు తేడా ఎంత ఉందమ్మా? 15 years సార్. 15 సంవత్సరాలు వయసు తేడా. అవును సార్, 15 years ఏజ్ గ్యాప్ ఉందండి. అలాగే వాళ్ళు ఏం చెప్తే అదే వినడం, పిల్లలు మాటలు ఇచ్చుకొని నన్ను కొట్టడం, ఇంట్లోంచి వెళ్ళిపోమనడం, లేదంటే ఆవిడ ఉంటే నేను చచ్చిపోతాను, ఆవిడ ఇక్కడ ఉండడానికి ఇల్లేదు అని చెప్పేసి పిల్లలు అంటుంటే నా ఇంట్లోంచి వెళ్ళిపో, నీకేమి ఇక్కడ ఉండడానికి ఇల్లేదని పంపించేయటం సార్. అందుకే మొదటి భార్య కూడా సూసైడ్ చేసుకుని చనిపోయిందేమో. మరి ఆ అనుమానం ఏమన్నా మీకు వచ్చిందా? అంటే సార్ మాకు పెళ్లికి ముందు ఎవరు చెప్పలేదు కానీ సార్ పెళ్ళయ్యాక ఊళ్ళో వాళ్ళందరూ అస్తమాను కొట్టేసాడు, ఆయనే చంపేశాడు, ఆవిడ సూసైడ్ ఊరేసుకుని చనిపోయారండి. వీళ్ళందరూ ఇదే టైప్. అందరు పెళ్లి అయిన తర్వాత చెప్తారు, పెళ్లికి మాత్రం భోజనం చేయడానికి వస్తారు. చెప్పలేదు సార్. అది ఊరేసుకుని చనిపోయారండి. ఆయన ఊరేసేసాడు అని కొంతమంది లేదు, అతను అలా చేయడం వల్లే చనిపోయారు అని చెప్పేసి
అదే అన్నారండి తర్వాత. ఇదేంటి నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నారు, నేను అసలు చేసుకొని ఉన్నాను, ముందతంతో చాలా టార్చర్ పడ్డాను, ఇప్పుడు మీరు ఎలా బాధపడుతున్నారు అంటే, పిల్లలు అంటండి ఆవిడ చనిపోయినప్పుడు వాళ్ళ ఫస్ట్ భార్య వాళ్ళ మదర్ వాళ్ళ పోలీస్ కేసు పెట్టడానికి వస్తే మా డాడీ ఏమీ చేయలేదు, అంతా మా అమ్మాయి చేసింది, అస్తమానం నగలు కొనమని పొలం కొనమని దెబ్బలాట్లు పెట్టేది, మా అమ్మాయి మంచిది కాదు, మా డాడీయే మంచోళ్ళని పోలీసులకి చెప్పారండి సార్ వాళ్ళు. చెప్పించారు వీళ్ళు, పిల్లలకి ఏం తెలుస్తుంది లేడు కానీ అప్పుడు చెప్పించారు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.